తల్లిదండ్రులను చూసుకోవాల్సిన కొడుకులు కనీస కనికరం లేకుండా మారిపోయారు. అమ్మ ఆస్తి కోసం కన్న తల్లినే ఇంట్లో నుంచి గెంటేశారు. మలక్పేట ముసారాంబాగ్కు చెందిన శకుంతలాబాయికి 2 కొడుకులు, 4 కుమార్తెలు. అయితే తల్లి ఆలనా పాలనా చూసుకోవాల్సిన కొడుకులు అమ్మను ఇంట్లో నుంచి గెంటేశారు. దీంతో చిన్న కూతురు దగ్గర ఉంటున్న శకుంతలాబాయి తన బాగోగులు చూడని కుమారులకు ఇల్లు ఇవ్వనని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి హైదరాబాద్ జిల్లా ఆర్టీఓకు ఫిర్యాదు చేసింది. దీంతో కొడుకులను పిలిచిన ఆర్టీఓ కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా కొడుకులు వినకపోవడంతో ఫైనల్ నోటీస్ జారీ చేసి ఇంటిని సీజ్ చేశారు. తల్లిదండ్రులను చూసుకోవాల్సిన కొడుకులు కనీస కనికరం లేకుండా మారిపోయారు. అమ్మ ఆస్తి కోసం కన్న తల్లినే ఇంట్లో నుంచి గెంటేశారు. మలక్పేట ముసారాంబాగ్కు చెందిన శకుంతలాబాయికి 2 కొడుకులు, 4 కుమార్తెలు. అయితే తల్లి ఆలనా పాలనా చూసుకోవాల్సిన కొడుకులు అమ్మను ఇంట్లో నుంచి గెంటేశారు. దీంతో చిన్న కూతురు దగ్గర ఉంటున్న శకుంతలాబాయి తన బాగోగులు చూడని కుమారులకు ఇల్లు ఇవ్వనని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి హైదరాబాద్ జిల్లా ఆర్టీఓకు ఫిర్యాదు చేసింది. దీంతో కొడుకులను పిలిచిన ఆర్టీఓ కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా కొడుకులు వినకపోవడంతో ఫైనల్ నోటీస్ జారీ చేసి ఇంటిని సీజ్ చేశారు. తల్లిదండ్రులను చూసుకోవాల్సిన కొడుకులు కనీస కనికరం లేకుండా మారిపోయారు. అమ్మ ఆస్తి కోసం కన్న తల్లినే ఇంట్లో నుంచి గెంటేశారు. మలక్పేట ముసారాంబాగ్కు చెందిన శకుంతలాబాయికి 2 కొడుకులు, 4 కుమార్తెలు. అయితే తల్లి ఆలనా పాలనా చూసుకోవాల్సిన కొడుకులు అమ్మను ఇంట్లో నుంచి గెంటేశారు. దీంతో చిన్న కూతురు దగ్గర ఉంటున్న శకుంతలాబాయి తన బాగోగులు చూడని కుమారులకు ఇల్లు ఇవ్వనని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి హైదరాబాద్ జిల్లా ఆర్టీఓకు ఫిర్యాదు చేసింది. దీంతో కొడుకులను పిలిచిన ఆర్టీఓ కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా కొడుకులు వినకపోవడంతో ఫైనల్ నోటీస్ జారీ చేసి ఇంటిని సీజ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మలక్పేటలో జరిగినటువంటి ఇష్యూ ఇప్పుడు అందరినీ కలిసివేస్తా ఉంది. ఇప్పటికే మానవత్వం మంటి కలిసిపోయింది. తల్లి, కూతురు, అన్న, తమ్ముడు అనే ఒక తేడా లేకుండా జరుగుతున్నటువంటి ఘటనలు చూస్తా ఉంటుంటే సంభవించింది అనే ఒక అనుమానం వ్యక్తం అవుతా ఉంది. తల్లిదండ్రులను చూసుకోవాల్సినటువంటి కొడుకులు కనీసం కనికరం లేకుండా అమ్మ ఆస్తి కోసం తల్లినే గెంటేసినటువంటి అంశం మలక్పేట ముషిరంబాగ్ లో శకుంతలాబాయి అనే ఈ తల్లి సంబంధించినటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది. శకుంతలాబాయికి 2 కొడుకులు, 2 కుమార్. తల్లి ఆలనా పాలన చూసుకోవాల్సినటువంటి కొడుకులు అమ్మని ఇంట్లో నుంచి గెంటు వేసి దీంతో తన చిన్న కూతురు దగ్గర శకుంతలాబాయి ఉంటుంది అంటూ కూడా ఈ అంశం తన బాగోబాగాలు ఇవ్వనని సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ప్రతినిధులు ఈరోజు రంగారెడ్డి జిల్లా ఆర్డీఓకు కలిసి జరిగినటువంటి ఈ ఫ్యామిలీ ఇష్యూస్, తన తల్లిని వేధిస్తున్నటువంటి తీరు, కనీసం బాధ్యత లేకుండా ఉన్నటువంటి తీరు, వీటన్నిటిపై కూడా ఆర్డీఓకి ఫిర్యాదు చేయడంతో దీంతో కొడుకులని పిలిచినటువంటి ఆర్డీఓ 2కి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి తల్లి బ్రతుకున్నప్పుడు తనను అనాథగా చేయకండి, రోడ్డు పైన వదిలేయకండి, ఆస్తి వివాదాలు ఏదో ఉంటే పరిష్కరించుకోండే తప్ప అసలు ఏ మాత్రం సంబంధం లేకుండా తల్లిని రోడ్డు పైన ఇలా బయటికి పంపించడంపై మాత్రం ఆర్డీఓ 2 కొడుకులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి వీళ్ళు వినకపోయేసరికి చివరిగా ఇంటిని సీజ్ చేస్తున్నామన్నట్టు కూడా ఆర్డీఓ నోటీసులు జారీ చేస్తూ ఏదైతే ఈ ఆస్తి కోసం ఇన్ని రోజులుగా కొట్లాడుతా ఉన్నారో ఆస్తులకు సంబంధించినటువంటి వాటిపై కూడా కీలక నిర్ణయాలు తీసుకుని హైదరాబాద్ ఆర్డీఓ ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేస్తూ ఈ ఆస్తి వివాదానికి కారణమైనటువంటి ఆ ఇంటిని సీజ్ చేసి మీరు తల్లిని చూసుకుంటారా, ఈ ఆస్తిని పూర్తిగా సీజ్ చేయాలంటూ కూడా వాళ్ళు హెచ్చరించినప్పటికీ వాళ్ళు మారకపోవడంతో మాత్రం ఈ నిర్ణయాన్ని తీసుకుని ఆ ఇంటిని సీజ్ చేయడం జరుగుతోంది. జరుగుతున్నటువంటి పరిస్థితులు, పరిణామాలు, రోజువారీ హత్యలు, ఏకంగా అమ్మాయిలు కొంతమంది అబ్బాయిలని టార్గెట్ గా చేసి నిత్యం చంపడం, వేధించడం, సుపారీ గ్యాంగ్లతో మట్టుబెట్టించడము, ప్రేయులతో
వీళ్ళు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకొని ప్రియుడిని పిలిపించి వారి ద్వారా హత్య చేస్తున్నటువంటి ఘటనలు వరుసగా నమోదవుతున్నటువంటి క్రమంలో సొంత కన్న తల్లినే బయటికి పంపించి సొంత కన్న తల్లినే వేధించి సొంత కన్న తల్లి ఆస్తుల కోసం పేగు బంధాన్ని తెంచుకొని బయటకు వచ్చి వీళ్ళు తల్లిని చూడకుండా జరిగినటువంటి ఘటన హైదరాబాద్ లో తీవ్ర సంచలనానికి దారితీస్తా ఉంది. దీనిపైన హైదరాబాద్ ఆర్డీఓ ఒక సంచలన నిర్ణయానికి కారణమైనటువంటి ఆస్తిని సీజ్ చేస్తున్నాం అన్నట్టుగా కూడా ప్రకటన విడుదల చేసి ఆస్తిని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంటున్నాం అన్నట్టు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పటికైనా కొడుకులు దిగొచ్చి ఈ ఆస్తి పంపకాల అంశంలో తల్లిని చూసుకుంటామంటూ భరోసా ఇచ్చి ధైర్యాన్ని కల్పించి తల్లిని తీసుకెళ్తారా, లేదా ఆస్తి పోయినా సరే కానీ తల్లి కూడా తమకొద్దు అంటూ కూడా అలాగే రోడ్డు పైన వదిలేస్తారా అనే దానిపై ఇంకా క్లారిటీ రావాలి. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.